ఒకప్పుడు ఒక చిన్న గ్రామానికి సమీపంలో ఓడు వెలుగు అరణ్యంలోని పాత తాటి చెట్టుపై కోరా అనే కాకి ఉండేది. ఆ కాకి సాధారణ కాకి కాదు. ఆమె బుద్ధిమంతురాలు, పరిసరాలపై ఆసక్తి కలిగినది, ముఖ్యంగా మెరుస్తున్న వాటిపై. కోరా సేకరించిన బొమ్మల బటన్లు, గాజు ముక్కలు, పాత నాణేలు ఆమె గూడు ప్రకాశవంతంగా మారాయి. ఒకరోజు కోరా మార్కెట్ మీదుగా ఎగిరి వెళ్తుండగా ఒక కిరాణా బండిపై మెరుస్తున్న వెండి తాళం కనిపించింది. అది సూర్యకాంతిలో ప్రకాశిస్తూ కోరా దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన పొడవాటి చలాకీ తోకతో తాళం తీసుకుని తన గూడు వైపుకి ఎగిరిపోయింది. తాళం పరిశీలిస్తూ ఉండగా అదేదో జీవించినట్టు అనిపించింది. అప్పుడే గాలి వేగంగా వీచింది. ఒక మాయ గొంతు కోరా చెవులకు వినిపించింది. ఆ తాళంతో తలుపు తెరువు, నిఖిల నిధి నీదే. ఆ ఆహ్వానానికి ఆకర్షితురాలైన కోరా తాళాన్ని తన రెక్క కింద దాచుకుంది. ఆమె వెండి తలుపు వెతికే ప్రయాణం ప్రారంభించింది. చెట్లు, నదులు దాటుకుంటూ ఎట్టకేలకు అడవి లోతుల్లో దాచిపెట్టిన పాత బావి వద్దకు చేరుకుంది. బావి దిగువన చిన్న తలుపు కనిపించింది. ఆ తలుపు పైన ఉన్న తాళపు చెవి చూసి కోరాకు ఆశ్చర్యం కలిగింది. అది తన వెండి తాళానికి సరిపోయేలా ఉంది. కోరా ధైర్యంగా తాళం వేసింది. టక్ అని చిన్న శబ్దంతో తలుపు తెరుచుకుంది. తలుపు వెనుక ఒక గుహ వెలిగిపోయింది. చుట్టూ ఉన్న గోడలన్నీ బంగారు కాంతితో మెరిశాయి. కింద కోహినూర్ రత్నాలు, పాత నాణేలు, మెరుస్తున్న ఆభరణాలు ఉన్నాయి. ఆమె చూపు ఒక చిన్న బంగారు ఉంగరంపై ఆగింది. అది వెచ్చగా ప్రకాశించింది. కోరా ఆ ఉంగరాన్ని జాగ్రత్తగా తన ముక్కుతో పట్టుకుంది. ఆ క్షణం నుంచి అడవి కొత్త ఉత్సాహంతో నిండిపోయింది. చెట్లు కృతజ్ఞతగా వంగి నమస్కారం చేశాయి. ఆ మాయ ఉంగరం అరణ్యానికి శక్తిని తిరిగి ఇచ్చింది. గ్రామంలో ప్రతి ఒక్కరూ పంటలు ఎక్కువగా పండడం, నీటి ఊటలు చల్లగా ప్రవహించడం గమనించారు. కానీ ఎవరికీ తెలియదు ఆ మెరిసే కాకి కోరా వాళ్లకు ఈ అద్భుతం అందించిందని.